కృప కలిగిన కృపలో జీవిస్తున్న కొంతమంది గమ్యాన్ని చేరకుండానే రాలిపోవడం, అంటే భక్తి మధ్యలోనే అంతరించిపోవడం. ఒకసారి ఆగి ఆలకిద్దాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆఖరి వరకు మన విశ్వాసం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు వరకు కాపాడబడ్డామా? ఇప్పటికే మనం ఏమైనా జారి ఆయనకి ఇష్టం లేకుండా పడిపోయామా? ఎందుకో దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, బండలాగా వెనకున్నాను, దండంతో సేవకుడు ముందున్నాడు. అవసరాలు తీర్చబడుతున్నాయి. ఇటు పక్కన అటు పక్కన నీళ్లు గోడల్లాగా ఉన్నాయి, మార్గమే వెలుగుగా ఉంది, బండలోని నీళ్లు వచ్చాయి, మన్నా కురిసింది, పూరీలు తిన్నారు. ఇన్ని మేలుడు జరిగాయి కదా, మీరు ఎందుకు దారి తప్పారు? ఎందుకు ఆయనకి ఇష్టం లేకపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారంటే, వీళ్ళట దేవుని ఎరిగి దేవుణ్ణి దేవునిగా గణపరచర మొదటి కారణం. రెండవది ఏమిటో తెలుసా? వీరు దేవుని ఆశ్రయించి ఆయన స్తుతించుట కంటే వదిలేసి వచ్చిన వాటి మీద భ్రమ ప్రేమ చావలేదా? ఓసారి ఇబ్బందులు వచ్చాయి. రాగానే వీళ్ళు ఏమంటారు తెలుసా? అక్కడున్నా బాగుండేది, కొరడా దెబ్బలు కొట్టారు కానీ అక్కడే భోజనాలు బాగున్నాయి, భయంకరమైన శ్రమలు పెట్టాడు కానీ పిల్లల్ని బతికించుకోలేకపోయాం, కానీ అక్కడ మనకు సమాధులు ఉంటాయి. అంటే ఈ మార్గంలో దేవుడు మేలు కంటే గతంలో ఉన్న సమాధుల దొడ్లు, గతంలో ఉన్న భయంకరమైన పరిస్థితి, ఆ తిండిని జ్ఞాపకం చేసుకుని పోదామా అని ఒకరినొకరు పలకరించుకొని వారట ఐగుప్తుకి వెళ్ళటానికి నిర్ణయం చేసుకున్నారట. ఐగుప్తు గుర్రాల దగ్గరికి వెళదాం అనుకున్నారట. ఐగుప్తు పట్టణంలో పెడదాం. దేవుడేమో ఐగుప్తు మీకు చెరలాడిది ఉంది, ఏడ్చారు, బాధలు పడ్డారు కనుక విడిపించానంటే ఏమన్నా చెప్పండి, మీరు పెట్టే మన్నా కంటే, బండలో నీళ్ళ కంటే, పూరీల పంపకం కంటే, మంచు కురిసినట్టు కృప కురిసిన దీనన్నిటికంటే అదే రుచిగా ఉంది. అంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా ప్రయాణాన్ని ప్రారంభించిన అంతరంగిక జీవితంలో ఐగుప్తు మీద మనసు చావల. మళ్ళా చెప్పన, మన వ్యక్తిగతంగా మునిగిన, బాప్తిసం పొందిన, సంఘంలో ఉన్న, వాక్యం చదివిన, ఎంత చేసినా మన జీవితంలో ఇంకా వదిలేసి వచ్చింది ఉందే, గతకాలపు అనుభవం ఉందే, అవి చావక ఉండడం వలన ఏదో రోజున ఆ పాపపు ఆశ, లోకంలోంచి వచ్చేసాం కదా, అప్పుడైతే భలే ఉండేది. అంటే అర్థం ఏంటంటే గతం నీకు ఇంకా లోపల క్రియ చేస్తూనే ఉంది. ఈరోజు ఈ మాటలు విన్నాక నీవు దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నడవకపోతే మీరు ఇష్టలుగా లేక రాలిపోతారు. రెండవదిగా ఉన్నదానిని ప్రభు ఇచ్చిన గమ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కంటే గతకాల జీవితమే రుచిగా ఉందా? గతకాల స్నేహము, పాపాలు, వ్యసనాలే దీవెనగా ఉన్నాయా అని వాటి మీద మనసు ఉండేట్టుగా అది లోపల దాగి ఉందనుకో. పైన అయితే ఇటు ఎడుతుంది, లోపల అంతా లోకమే ఉంది. అట్లాడప్పుడు వాళ్ళంతా రాలిపోయారు.